హాయ్ లక్ష్మి గారు అండ్ ఇప్పుడు దక్ష మూవీతో రాబోతున్నారు అండ్ మిరాయి రిలీజ్ అయింది అండ్ బ్యాక్ టు బ్యాక్ మంచు వారి ఫిల్మ్సే వస్తున్నాయి కన్నా ఎవ్రీథింగ్ అవ్వచ్చు. ఎలా ఎలా అనిపించబోతుంది? ఇది మంచు వారి ఇయర్ అని అనుకోవచ్చా? వావ్, అది చాలా పెద్ద మాట. బట్ అనుకోని జరగవు కొన్ని, దేవుడు బ్లెస్సింగ్స్ ఉండాలి. సో అలా అలా కుదిరింది నిజంగా. మేము అనుకోలేదు ఈ రోజే చేయాలి, ఇలా చేయాలి అని ప్లాన్ చేసింది కాదు. బట్ ఐ రియలీ ఫీల్ లైక్ ఇట్స్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ అస్. అండ్ ఐ హోప్ ఈ సినిమా కూడా హ్యాట్రిక్ కొడుతుంది అని మనస్ఫూర్తిగా రీసెంట్గా యూఎస్ వెళ్ళినప్పుడు అక్కడ ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు కూడా ఫ్యాన్స్ అవ్వచ్చు వీళ్ళందరూ కూడా సెల్ఫీల కోసం అంటే మీ మీద చూపించే ఆ ప్రేమ, ఆ కాన్స్టెంట్ ప్రేమ మీకు ఎలా అనిపిస్తుంది? నాకు సురియల్గా అనిపిస్తుందండి. ఇది నిజమా ఏంటి? ఐ మీన్ నాకు ఎస్పెషలీ అబ్రాడ్ వెళ్ళినప్పుడు నాకు వచ్చి మాట్లాడే ఉమెన్ అందరూ దట్ చాలా పొగుడతారు. ఇప్పుడు మళ్ళీ అవి రిపీట్ చేయడం నాకు మొహమాటంగా ఉంది. బట్ ఐ ఫీల్ నేను ఏదో కరెక్ట్ చేస్తున్నాను. సో ఫర్ పీపుల్ టు బీ ఇన్స్పైర్డ్ అండ్ ఎంపవర్డ్ విత్ వాట్ ఐ డూ. సో ఐ ఫీల్ వెరీ వెరీ లక్కీ. మీ సోషల్ యాక్టివిటీస్ ఎలా జరుగుతాయండి? స్కూల్ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు ఇవన్నీ? అది నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇస్తుందండి. మొన్నే మేము కరీంనగర్కి వెళ్ళి మంతనీలో 6 స్కూల్స్ స్మార్ట్ క్లాస్ రూమ్ చేసాం. బట్ కరీంనగర్ జిల్లాలో 51 స్కూల్స్ తీసుకున్నాం అన్నమాట. సో మళ్ళీ ఇప్పుడు పల్నాడుకి వెళ్తున్నాను 17వ తారీఖున. అక్కడ 13 స్కూల్స్ తీసుకున్నాము ధరణికొండలో. సో నేను చూడని ప్లేసెస్ అన్నీ నన్ను టీచ్ ఫర్ చేంజ్ తీసుకెళ్తుంది ఆంధ్ర తెలంగాణలో. అండ్ మేము చేసే పనికి ఇంత బ్యూటిఫుల్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఇంకా ఐఎమ్ స్లేవ్ యాట్ టీచ్ ఫర్ చేంజ్. నిజంగానా? థ్యాంక్ యూ. నాకు ఈరోజు చాలా డల్గా ఫీలింగ్లో ఉన్నాను నేను నిజంగా. బట్ I don't know. Everybody asks me this question, but I feel when you have love for life, అది ఆటోమేటిక్గా వస్తుంది. మనం చాలా మంది అఫ్ కోర్స్ మా ఫస్ట్ డే మార్నింగ్ షో ఏందా మాట అఫ్ కోర్స్ మనోజ్ గారు షో స్టీల్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? మొత్తం అందరూ స్టీల్ చేశారు షోని. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇట్ అవే ఫ్రమ్ ఎవ్రీబడి ఎల్స్. అందరూ చాలా ఫస్ట్ మనోజ్ కంటే ఎక్కువ ఐ హ్యావ్ టు కంగ్రాచులేట్ కార్తిక్. వాట్ అ విజన్. ఆ విజన్ అందరికీ వస్తుంది కానీ అది నిజంగా ఆ స్టోరీ టెల్లింగ్లో ఆడియన్స్ దాకా తీసుకొచ్చి మనల్ని నమ్మించడం అనేది అది మామూలు విషయం కాదు. సో ఫస్ట్ 1 to 100 ఆల్ క్రెడిట్ గోస్ టు కార్తిక్ గారు. అండ్ బికాస్ కార్తిక్ విజన్ వల్లే తేజ కానీ మనోజ్ కానీ రితిక కానీ జగపతి బాబు గారు కానీ శ్రియ కానీ అందరూ కలిసి చేశారు. మీరు అలా నన్ను అబజబదబ బట్ మనోజ్ అద్భుతంగా చేయడు. యా, అది కాన్స్టెంట్. నాకు దెబ్బలు కూడా తగిలి ఉన్నాయి చాలా. వాడు కర్ర ఫైట్లు ఇవి అవి. సో హీ డస్ దట్ అ లాట్. సో ఏమో మా ఇద్దరికి ఒక మంచి మూవీ తీసుకురండి. మరి రాలేదు, ఊకొడతారా తర్వాత రాలేదు. మరి మాకెవరకు ఐ డోంట్ నో. ఇట్స్ నాట్ నా చేతిలో లేదు ఈ క్వశ్చన్. సో ఒక ఈవెంట్ దగ్గర మనోజ్ గారు మీరు ఒక ఎమోషనల్ అయిన వీడియో చాలా వైరల్ అయింది ఇటీవల కాలంలో. దట్ బాండింగ్ అవ్వచ్చు, మీకు ఉన్న మనోజ్ గారితో ఉన్న ఎఫెక్షన్ అవ్వచ్చు, లైక్ అది అంటే ఎలా అనిపిస్తుంటుంది ఎప్పుడు? అది చాలా బ్యాడ్గా అనిపించిందండి. అది పోడియం వెనకాల ఏదో నేను పోడియం వెనకాల నిలబడ్డాను. అది జరిగింది ఎవరు చూసారని కూడా అనుకోలేదు నేను. బికాజ్ కెమెరా అంతా అటువైపు ఉన్నాయన్నమాట. ఇదిగో మీలాంటి వాళ్ళే ఎవరో ఫోన్ పెట్టుకొని వచ్చారు ఇలా వెనక్కి క్యాచ్. చాలా చేస్తాను. ఏమో నిన్నే అడగాలి, ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని. అలాంటి క్యారెక్టర్ నాకు కూడా హ్యాపీ అయ్యి, మంచి క్యారెక్టర్ వస్తే నాకు హ్యాపీ అయ్యి మరి.